హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైతే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో మీ గమ్యాన్ని అనుకున్నట్లుగా చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మీ యొక్క టార్గెట్ను అచీవ్ చేసేటువంటి దిశలో మీకు సపోర్ట్ చేసే విధంగా మరి మన యాప్ ద్వారా చాలా మంచి ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిలిమ్స్ కోర్స్ కావచ్చు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్స్ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కోర్సు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఓకేనా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఓకే, అన్ని కోర్సులకు సంబంధించి కేవలము ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఎంత అండి? 1 ఇయర్ వ్యాలిడిటీతో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇందులోనే అందచేయడం జరుగుతుందండి. ఈ ఆఫర్ కేవలము జనవరి 5 వరకు మాత్రమే ఉంటుందండి. ఎక్కువ రోజులు ఉండదు. జనవరి 5 వరకు మాత్రమే ఉంటుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. నూతన సంవత్సర సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేయండి, పట్టుదలతో మరి చదువుతామని చెప్పేసి. ఎట్టి పరిస్థితుల్లో టైం అయితే వేస్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది, మనకు జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 1వ తారీఖు జనవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే చూడబోతున్నామండి. సో ఈ ఇయర్ మొదటి రోజు మనము ఈ కరెంట్ అఫైర్స్ అండి, ప్రతిరోజు రెగ్యులర్గా మరి కరెంట్ అఫైర్స్ అయితే మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మరి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ అనేది ఇదొక ప్రతిరోజు దినచర్యలాగా చదవాలి. అలా అయితేనే మనకు గుర్తుంటాయి. అన్నీ ఒకేసారి ఎగ్జామ్ ముందు చదివితే ఏది కూడా గుర్తుండదు. ఓకేనా? మీరు కరెంట్ అఫైర్స్ డైలీ క్లాస్ విన్న తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి అనుకున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా మరి మన యాప్లో కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల UAV 122 అత్యాధునిక సూపర్సోనిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించిన దేశం క్రింది వాటిలో ఏది? Which of the following countries has recently successfully tested the UAV 122 advanced supersonic missile? ఆన్సర్ ఆప్షన్ డి, టర్కీ. వివరాలు చూద్దాం. టర్కీ డ్రోన్ సాంకేతికతలో తన పాత్రను పటిష్టం చేస్తూ ప్రాంతీయ ప్రత్యర్థులకు ఆందోళనను పెంచుతూ బైరాక్టర్ అకిన్సీ డ్రోన్ నుంచి UAV 122 సూపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అకిన్సీ డ్రోన్ సామర్థ్యాలు గనక చూసినట్లయితే బైరాక్టర్ అకిన్సీ డ్రోన్ ఎత్తైన ప్రదేశాలలో కార్యకలాపాల కోసం రూపొందించబడింది. ఇది నిఘా మరియు ఖచ్చితమైన స్ట్రైక్లతో సహా వివిధ మిషన్లను నిర్వహించగలదు. డ్రోన్ అధునాతన విమాన నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంది. ఆటోమేటిక్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ మరియు నావిగేషన్ను అనుమతిస్తుంది. ఇది విభిన్న వాతావరణ పరిస్థితులలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. యునెస్కో యొక్క నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి ఇటీవల జోడించబడిన సేవ్ ద లింకా అనేది సాంప్రదాయ ప్రేమ పాట ఏ దేశంలో ప్రసిద్ధి? సేవ్ ద లింకా, ఏ ట్రెడిషనల్ లవ్ సాంగ్ రీసెంట్లీ యాడెడ్ ఏ యునెస్కోస్ నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ ఈస్ ఫేమస్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బోస్నియా. ఓకే, సేవ్ ద లింకా అనేది సాంప్రదాయ బోస్నియన్ ప్రేమ పాట. ఇది ఇటీవల గుర్తింపు పొందింది మరి యునెస్కో యొక్క నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి జోడించబడింది. ఈ పాటను తరచుగా మరి బాల్కన్ బ్లూస్ అని పిలుస్తారు. ఇది గొప్ప సాంస్కృతిక చరిత్ర మరియు భావోద్వేగ లోతును ప్రతిబింబిస్తుంది. చారిత్రక నేపథ్యం చూసినట్లయితే సేవా దాలింకా 16వ శతాబ్దానికి చెందినది. ఇది దక్షిణ స్లావిక్ ప్రాంతాలలో ఉద్భవించింది మరియు ఒట్టమాన్ సామ్రాజ్యంచే ప్రభావితమైన సంగీతంతో దక్షిణ స్లావిక కవిత్వంలోని అంశాలను మిళితం చేస్తుంది. కళ, ప్రక్రియ,
శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. దాని మెలాంచోలిక సారాన్ని కూడా నిలుపుతుంది అన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రతిపాదిత ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సూచించిన పేరు క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద నేమ్ సజెస్టెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద ప్రపోజ్డ్ గోదావరి బెనకచర్ల ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తెలుగు తల్లికి జలహారతి. ఓకే, వివరాలు చూద్దాం. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే, సంపద సృష్టించే, ప్రజల తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచే గేమ్ చేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుతో దేశంలోనే అత్యుత్తమ నీటిపారుదల వ్యవస్థ ఏపీలో ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్ర చరిత్రను తిరగరాసే, సుసంపన్నం చేసే ఈ ప్రాజెక్టుకు తెలుగు తల్లికి హారతిగా పేరు పెట్టినట్లుగా ప్రకటించారు. ప్రతిపాదిత గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం సోమవారం సచివాలయంలో విలేకరులతో సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏటా సగటున 2989 టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని, వాటిలో 300 టీఎంసీల జలాల్ని ఈ ప్రాజెక్టు ద్వారా మళ్లిస్తామని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల మరణశిక్షను పూర్తిగా రద్దు చేస్తూ గరిష్టంగా జీవిత ఖైదు మాత్రమే విధించేందుకు చట్టం చేసిన దేశం? విచ్ కంట్రీ రీసెంట్లీ అబాలిష్డ్ ద డెత్ పెనాల్టీ కంప్లీట్లీ అండ్ మేడ్ ద మ్యాక్సిమం సెంటెన్స్ ఓన్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్? ఏ దేశం అండి? ఆప్షన్ డి, జింబాబ్వే, ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, జింబాబ్వే మరణశిక్షను రద్దు చేసింది. ఈ మేరకు బిల్లుపై అధ్యక్షుడు ఎమర్సన్ నాంగ్నాంగ్వా సంతకం చేశారు. ఇప్పటికే మరణశిక్ష పడిన 60 మందికి దాని అధికారులు జీవిత ఖైదుగా మార్చనున్నారు. 2005 నుంచి అక్కడ మరణశిక్షల రద్దు గురించి చర్చ నడుస్తుంది. వ్యతిరేకత ఉన్నప్పటికీ కోర్టులు మరణశిక్షను విధిస్తూ వచ్చాయి. తాజా చట్టంతో ఇక గరిష్టంగా జీవిత ఖైదు మాత్రమే విధించేందుకు వీలు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, నూతన సంవత్సరం సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ III అందించే గౌరవ పురస్కారాల జాబితాలో ఎంతమంది భారత సంతతి వారికి చోటు లభించింది? హౌ మెనీ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ హానరీ అవార్డ్స్ ప్రెజెంటెడ్ బై బ్రిటన్స్ కింగ్ చార్లెస్ III ఆన్ ద అకేషన్ ఆఫ్ ది న్యూ ఇయర్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 30 మంది. లండన్, నూతన సంవత్సరం సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ III అందించే గౌరవ పురస్కారాల జాబితాలో 30 మందికి పైగా భారత సంతతి వారికి చోటు లభించింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగము, స్వచ్ఛంద సేవా పలు రంగాల్లో ఆదర్శంగా నిలిచిన 1200 మందిని జాబితాలో చేర్చారు. వీరంతా సాధారణ వ్యక్తులే, అయినా అసాధారణ రీతిలో ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్నారని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రశంసించారు. వారి అద్భుత సేవలను గుర్తించడాన్ని గౌరవంగా తమ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చెప్పారు. మరి వీరిలో చాలామంది ఒకవైపు ఉద్యోగాలు చేస్తూనే సంఘ సేవను కొనసాగిస్తున్నారు. వీరిలో 12% మంది మైనారిటీ నేపథ్యం అంటూ క్యాబినెట్లో ఒక ప్రకటనలో తెలిపింది. సో వారి పేర్లు కూడా ఉన్నాయండి, అందరివి కూడా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు ఆప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 జనవరి 3 నుంచి 5 వరకు ఆతిథ్యం ఇవ్వనున్న భారతదేశ నగరము? విచ్ ఇండియన్ సిటీ విల్ హోస్ట్ ద ఆప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఫ్రమ్ January 3rd to 5th, 2025? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైదరాబాద్ నగరము. వివరాలు చూద్దాం. ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు ఆప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న తెలుగు రాష్ట్రాల వ్యాపారవేత్తలతో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు హైటెక్లో సదస్సు జరగనుంది. తెలంగాణ హైటెక్ సిటీలో. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా, ప్రముఖ సినీ నటులు, చిరంజీవి, ఇతర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. దీన్ని ఏర్పాటు చేస్తున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కోటా సుబ్బు తెలిపారు. మంగళవారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనవరి 3న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 4న ప్రముఖ నటులు చిరంజీవి 5వ తేదీన సదస్సుకు హాజరు కానున్నారని కోట సుబ్బు గారు వివరించడాన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని శాఖల్లో పారదర్శకత కార్యకలాపాలకు నూతనంగా ప్రారంభించిన మాడ్యూల్ పేరేంటి?
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూలీ లాంచ్డ్ మాడ్యూల్ ఫర్ ట్రాన్స్పరెన్సీ యాక్టివిటీస్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది తెలంగాణ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఈ ఆఫీస్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నూతన ఉరవడికి శ్రీకారం చుట్టింది. పిఆర్ డిపార్ట్మెంట్లో ఈ ఆఫీస్లో అన్ని కార్యకలాపాలు కొనసాగించాలని డైరెక్టర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు జాప్యానికి ఆస్కారం ఉంటుందని, మరి రోజుల తరబడి ఫైల్ పెండింగ్ ఉండకుండా, ఫైల్ మాయం కాకుండా ఈ విధానాలు అమలు చేస్తున్నారు. గతంలో మాన్యువల్ పద్ధతి అమలు కావడంతో కొంత జాప్యం జరిగేది. పనులు, సర్క్యులర్, జీవోలు పంపించాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. అధికారులు లీవ్లో ఉన్న, వీకెండ్ సెలవుల్లో ఫైల్ పర్యవేక్షించాలన్నా, వాటిని పరిశీలించి ఆమోదించాలన్నా తప్పనిసరిగా ఈ ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో సెలవులు ఉన్నాయనే సాకుతో అధికారులు ఫైల్స్ పంపడంలో కొంత అలసత్వం ప్రదర్శించేవారు. ఇలాంటి యొక్క డిలే ఆఫ్ వర్క్ని తొలగించి మరి వర్క్ స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో దీన్ని అయితే ప్రారంభించడాన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం అంటే సిఆర్పిఎఫ్ తాత్కాలిక అధిపతిగా కేంద్రం ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటరిమ్ చీఫ్ ఆఫ్ ది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బై ద సెంటర్? ఆప్షన్ ఏ అండి, వితుల్ కుమార్. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళము తాత్కాలిక అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి వితుల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆయన 1993 బ్యాచ్కు చెందిన ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. మరి ఇంతవరకు డైరెక్టర్ జనరల్గా ఉన్న అనీష్ దయాల్ సింగ్ మంగళవారం పదవి విరమణ చేశారు. శాశ్వత ప్రాతిపాదికన డీజీని నియమించే వరకు వితుల్ కుమార్ కొనసాగుతారు. మరి మావోయిస్టులను ఎదుర్కొనే చర్యల్ని చేపట్టడంలో కీలకంగా నిలిచే సిఆర్పిఎఫ్కు 4 కొత్త బెటాలియన్లను సింగ్ హయాంలో వచ్చాయి. అడిషనల్ క్వశ్చన్స్. సూర్యకిరణ్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం? సూర్యకిరణ్ ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆప్షన్ బి, నేపాల్. వార్తల్లో కనిపించిన గ్రీన్ క్రాబ్ ఏ ప్రాంతానికి చెందినది? గ్రీన్ క్రాబ్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అ నేటివ్ టు విచ్ రీజియన్? ఆన్సర్ ఆప్షన్ ఏ, అట్లాంటిక్ మహాసముద్రం మరియు బాల్టిక్ సముద్రము. ఎగువ సియాంగ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ద అప్పర్ సియాంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ డి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏ హరప్పా ప్రాంతంలో లేదా ప్రదేశంలో 5000 సంవత్సరాల నాటి నీటి నిర్వహణ వ్యవస్థను కనుగొన్నారు? ఆర్కియాలజిస్ట్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఏ 5000 years old వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్ విచ్ హరప్పన్ సైట్? ఆప్షన్ సి, రాణి ఘర్వి. రాణి ఘర్వి. ఇటీవల వార్తల్లో కనిపించిన హెలికోబాక్టర్ పైరోలి ఇలాంటి వ్యాధి కారకం? వాట్ కైండ్ ఆఫ్ pathogen is a Helicobacter pylori that was recently seen in news? ఆప్షన్ బి అండి, ఇది ఒక బ్యాక్టీరియల్ వ్యాధిగా చెప్పుకోవచ్చండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు రెగ్యులర్గా మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.